మహాత్మా జ్యోతిరావు పూలే బ్యాక్వర్డ్ క్లాసెస్ రెసిడెన్షియల్ స్కూల్స్ కమ్ జూనియర్ కాలేజెస్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మనం గతంలో చెప్పుకున్న అంబేద్కర్ గురుకులాల్లో ఎలాంటి ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో అలాంటి ఫెసిలిటీస్నే మనకి ఈ రెసిడెన్షియల్ కమ్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ కమ్ కాలేజెస్ జూనియర్ కాలేజెస్లో అందించడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్లో 75% సీట్లను బీసీ కులస్తులకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. షెడ్యూల్ కులస్తులకు 15%, అలాగే షెడ్యూల్ ట్రైబల్స్ వారికి 6% సీట్లను కేటాయించడం జరిగింది. ఓపెన్ కేటగిరీ వారికి 3% సీట్లను కేటాయించడం జరుగుతుంది. బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి, బీసీఈ సబ్ కాస్టులు ఉన్నాయి కాబట్టి బీసీఏ వారికి 20% సీట్లను కేటాయిస్తే బీసీబీ వారికి 28% సీట్లను కేటాయిస్తున్నారు. బీసీసీ వారికి 3% సీట్లను, బీసీడి వారికి 19% సీట్లను, అలాగే బీసీఈ వారికి 4% సీట్లను కేటాయించడం జరుగుతుంది. అలాగే ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్ 1 వారికి 1% సీట్లను, షెడ్యూల్ క్యాస్ట్ 2 వారికి 6.5% సీట్లను, షెడ్యూల్ క్యాస్ట్ 3 వారికి 7.5% సీట్లను కేటాయించడం జరుగుతుంది. ఈ షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన 15% కానీ, అలాగే షెడ్యూల్ ట్రైబల్కి సంబంధించిన 6% కానీ, అలాగే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన 3% కానీ, ఈ రిమైనింగ్ మిగతా 25%లో సీట్లు ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా ఓన్లీ బీసీ స్టూడెంట్లు మిగిలిపోయిన బీసీ స్టూడెంట్లకు మాత్రమే కేటాయించడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ కమ్ స్కూల్స్లో 5వ తరగతిలో ఒక్కసారి అడ్మిషన్ పొందితే వారు 10వ తరగతి వరకు ఇందులో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. మొత్తం మన రాష్ట్రంలో 110 రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో 6,550 సీట్లు బాయ్స్ మరియు గర్ల్స్ బాలికలకు విడిగా బాలులకు విడిగా మొత్తం కలిపి 6,550 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఫిషర్మ్యాన్ వారికి కూడా కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కేటాయించడం జరిగింది. అందులో వారికి ఫిషర్మ్యాన్ కులస్తులు ఎవరైతే ఉన్నారో వారికి 46% సీట్లను వారికి మాత్రమే కేటాయించడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన అడ్మిషన్లకు చివరి తేదీ వచ్చేసి మార్చి నెల 4వ తారీఖు వరకు మనం అప్లై చేసుకోవచ్చు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ కమ్ స్కూల్స్లో 5వ తరగతిలోకి అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఏప్రిల్ 12వ తారీఖున ఉదయం వారికి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు వారు అంతకు ముందు తరగతి చదివిన అదే జిల్లాలో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. 5వ తరగతిలో జాయిన్ అయ్యే వారిని వీరికి అప్లికేషన్ ఫీజు 100 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ రెసిడెన్షియల్ కమ్ స్కూల్స్లో విద్యార్థులకు అంబేద్కర్ గురుకులాల మాదిరిగానే విద్యా వసతి అందుబాటులో ఉంటుంది. వారికి 3 జతల యూనిఫామ్తో పాటు బూట్లు, సాక్స్లు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇటువంటివన్నీ వారికి అందించడం జరుగుతుంది. వీటితో పాటు విద్యార్థులకు దుప్పటి జమఖానా కూడా అందించడం జరుగుతుంది. వీరికి సమీకృత పౌష్టిక ఆహారం నిమిత్తం వారంలో 6 రోజులు గుడ్డు, 2 రోజులు చికెను, ప్రతిరోజు చిక్కి ఇవ్వడం జరుగుతుంది. అయితే వీరికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఏ సబ్జెక్టు మీద ఉంటుందనేది ఇప్పుడు తెలుసుకుందాం. 5వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థులకు వారు 4వ తరగతిలో చదివిన సబ్జెక్టుల మీద వారికి ఎగ్జామ్ ఉంటుంది. అయితే ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్లో 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. తెలుగు నుండి 15 ప్రశ్నలు, ఇంగ్లీష్ నుంచి 25 ప్రశ్నలు, లెక్కల నుండి 30 ప్రశ్నలు, అలాగే పరిసరాల విజ్ఞానం, సైన్స్ అండ్ సోషల్ 2 కలిపి దాని నుండి ఈవీఎస్ వీటి నుంచి కలిపి 30 ప్రశ్నలకు మొత్తం 100 ప్రశ్నలకు కానీ ఎగ్జామ్ ఉంటుంది. మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ కమ్ జూనియర్ కాలేజెస్ సంబంధించి ఇంటర్మీడియట్ ఎవరైతే 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్మీడియట్లో జాయిన్ అవుతారో వారికి వయసు ఖచ్చితంగా 17 సంవత్సరాలు లోపే ఉండాలి. 10వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యే విద్యార్థులకు కూడా మార్చి 4వ తేదీ వరకు చివరి తేదీ అప్లికేషన్ చేసుకోవడానికి. అలాగే వారికి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్
19వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు 2.5 గంటల పాటు వారికి ఎగ్జామ్ జరుగుతుంది. వారికి కూడా 100 క్వశ్చన్ల మీదే ఉంటుంది. వీరికి మొత్తం మన రాష్ట్రం మొత్తం మీద బాలురకు 9 కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. 9 కాలేజీలు కలిపి అన్ని గ్రూపులు కలిపి 1340 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే బాలికలకు 9 కాలేజీలు జూనియర్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. వారికి కూడా 1340 సీట్లు అన్ని గ్రూపులు కలిపి అందుబాటులో ఉన్నాయి. మహాత్మా జ్యోతిరావు పూలే జూనియర్ కాలేజీలో కూడా 75% సీట్లను బీసీ కులస్తులకే కేటాయించడం జరుగుతుంది. 15% సీట్లను షెడ్యూల్ కులస్తులకు, అలాగే 6% సీట్లను షెడ్యూల్ ట్రైబల్ వారికి, 3% సీట్లను ఓపెన్ కేటగిరీ వారికి నిర్ణయించడం జరుగుతుంది. వీరికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఎంపీసీ గ్రూపు సెలెక్ట్ చేసుకున్న వారికి జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు, మ్యాథ్స్ నుండి 50 ప్రశ్నలు, ఫిజికల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. అయితే ఇవి వారు 10th ఏదైతే చదువుకున్నారో, ఎస్ఎస్సిలో ఏదైతే చదువుకున్నారో అవే సబ్జెక్టుల మీద ఉంటుంది. అలాగే బైపీసీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్న వారికి జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు, బయాలజీ నుంచి 50 ప్రశ్నలు, ఫిజికల్ సైన్స్ నుంచి 30 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలు వీరికి ఎగ్జామ్ ఉంటుంది. ఎంఈసి లేదా సిఈసి గ్రూపులు ఎంపిక చేసుకున్న వారికి జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు, మ్యాథ్స్ నుంచి 30 ప్రశ్నలు, సోషల్ స్టడీస్ నుంచి 50 ప్రశ్నలు, మొత్తం 100 ప్రశ్నలు కానీ వీరికి కూడా ఎగ్జామ్ ఉంటుంది. మీ అవసరమైన విద్యార్థులకు, మీ స్నేహితులకు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు.